स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు అలాగే ప్రియమైన ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గురుగారు, అందరికీ ప్రియమైనటువంటి పండుగ ఏదేనంటే అది వినాయక చవితి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనటువంటి పండుగ. ఈ వినాయక చవితి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఓం గం గణపతయే నమః. వినాయకుడు, గణపతి, లంబోదరుడు, వక్రతుండు, మహాకాయుడు, ఇన్ని పేర్లు ఆ స్వామికి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుః గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబో, ఇలా 16 నామాలు చెబుతూ ఉంటాం కదా. ఇందులో వరసిద్ధి వినాయకుడి నామం లేదు. గణేశ పురాణం, ముద్గల పురాణం అనేవి 2 పురాణాలు ఉప పురాణాలు. ఈ పురాణాలలో ఉండే వినాయక రూపాలు 32 వినాయక రూపాలలో కూడా వరసిద్ధి వినాయక వ్రతం లేదు. భవిష్యోత్తర పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో ఈ వ్రత ప్రస్తావనలు ఉన్నాయి. మనం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారంగా వరసిద్ధి వినాయక స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతాలు వరసిద్ధి వినాయకంగా ఉండేది ఒకే ఒక్కటి, అది భాద్రపద మాసం శుక్లపక్షం సవితి తిథి. మిగతా అనేక వినాయక సంబంధిత వ్రతాలు కృష్ణపక్షం పౌర్ణిమ అనంతరం వచ్చే సంకటహర చతుర్థి, దూర్వా గణపతి, కుమార గణపతి, హేరంబ గణపతి, వక్రతుండ గణపతి, ఏకాక్షర గణపతి, త్రక్షర, ద్వ్యక్షర, సింహ గణపతి, వీర గణపతి, 32 గణపతుల స్వరూపాలను ముద్గల పురాణం వివరిస్తే, వరసిద్ధి వినాయక వ్రతం మట్టుకు భాద్రపద మాసం శుక్లపక్షం సవితి తిథి. ఈ వ్రతానికి కృష్ణుడికి సంబంధం ఉంది. శమంతకోపాఖ్యానం వృత్తాంతం మనం చదువుకుంటాం. అలాగే సప్తఋషి ఋషిపత్నులకు ఈ వ్రతంతో సంబంధం ఉంది. వారి వృత్తాంతాన్ని చదువుకుంటాం. సత్యభామాదేవి, ఆమె తండ్రి సత్రాజిత్తు, అతడి సోదరుడు, వీరి కథలన్నీ ఈ వరసిద్ధి వినాయకుడు చదువుకుంటాం. వరసిద్ధి వినాయక స్వామి వారికి సంబంధించిన ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే చంద్ర దర్శనం చేయకపోవడం. ఈ రోజున చంద్ర దర్శనం చేస్తే నీలాపనిందలు వస్తాయి అని పార్వతీదేవి శపించింది. ఏమిటి ఈ కథలు? ఈ దేవతలు ఎల్లప్పుడూ ఎవరినో ఒకరిని శపించడం, ఇందులో వృత్తాంతం ఏమిటి, అంతరార్థం ఏమిటి? కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి ఉత్తర దక్షిణ ధ్రువాల విభిన్న కదలికలలో కంపించిన రోజు ఈ భాద్రపద శుద్ధ చవితి. ప్రాతర్యావాణాం ప్రథమాయజధ్వం అనేటటువంటి ఋగ్వేద మంత్రం ఈ వృత్తాంతాన్ని స్ఫురింపజేస్తుంది. ఆకాశంలో వచ్చే ఖగోళ విజ్ఞాన సంబంధమైన కథ వరసిద్ధి వినాయక స్వామి కథ. ఆకాశంలో శ్రవణ నక్షత్ర మండలానికి దిగువన కొన్ని నక్షత్రాల సమూహం వినాయక మండలం అనే పేరిట ప్రసిద్ధం. ఆ నక్షత్రాలను కదిలిపితే అది వినాయక రూపం వల్ల కనిపిస్తుంది. ఈ మండలం మధ్యలో కనిపించే నక్షత్రం ఆశ్లేష. వినాయకుడు అందుకే యజ్ఞోపవీతనుడు, ఆశ్లేష నాగ యజ్ఞోపవీతనుడు.
ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన వృత్తాంతాలే ఈ పండుగలో ఉండే అంతరార్థాలన్నీ కూడా. ఈ భూమి మీద ఉండేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతి, భూమి పరమేశ్వరుడు, భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి అంటే కుమారస్వామి అన్న మనం చెప్పుకునే వినాయకుడు, ఈ వరసిద్ధి వినాయక స్వామి పూర్వరూపం. కదలికలు భిన్నంగా ఉన్న కారణం చేత ఎక్కడి వారు అక్కడ కూర్చోవాలి. మీ ఇంట్లో గణపతిని కూర్చుండబెట్టే సంప్రదాయం ఉందా అనే అడుగుతారు. గణపతిని పూజించారా అని అడగరు. గణపతిని కూర్చోబెట్టారా? వరసిద్ధి వినాయక స్వామి కూర్చొని ఉండేటటువంటి స్వామి, చతుర్భుజుడు, కూర్చొని ఉంటాడు. బయటకు వెళ్ళి చంద్రుని చూడకూడదు. పాలకుండలో కృష్ణుడు ప్రతిబింబం చూచాడు, నీలాపనిందలు వస్తాయి అనుకున్నాడు. పురాణ కథ ఒకటి ఉంది. బాగా ఉండ్రాళ్ళు తిన వినాయకుడు ఆకాశంలో గుణ నడుస్తూ ఉండగా చంద్రుడు నవ్వాడు. అలా చూచిన ఆ సమయంలో వినాయకుడికి పొట్ట పగిలింది, నేలపైన పడిపోయాడు. పార్వతి వచ్చింది, చూచింది, ఆగ్రహించింది. ఈరోజు ఎవరు నిన్ను చూస్తారో వారికి నీలాపనిందలు అంటూ శపించింది. ఈ వృత్తాంతం మనకు గణేష పురాణం వివరిస్తుంది. శివపురాణంలో కూడా ఈ కథ ఉంది, కుమారఖండం అనే భాగంలో. ఈ వృత్తాంతం చెబుతూ ప్రాచీనులు శమంతకోపాఖ్యానం వినాలి. ఎవరైతే ఈ కథ విని అక్షింతల శిరస్సున వేసుకుంటారో వారికి వినాయకుడి అనుగ్రహం ద్వారా నీలాపనిందలు రావు. వరసిద్ధి వినాయక స్వామికి సంబంధించి 21 అనే సంఖ్య ప్రత్యేకం. ఇందులో 21 పత్రి, 21 గరికపోసలు, 21 శరీర భాగములను ప్రత్యేకంగా విడివిడిగా అర్చించడం, 21 సంఖ్యలో కుడుములు ఉండ్రాళ్ళు నివేదనగా సమర్పించడం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. ఇది వరసిద్ధి వినాయక స్వామి వారిని స్తోత్రం చేసేటటువంటి మొదటి శ్లోకం. శిశువు జన్మించిన అనంతరం ఇది 1వ రోజున బారసాల పేరిట మనం తొట్ల ఉయ్యాల్లో వేస్తూ ఉంటాం, 21. ఇక ఆ శిశువుకు మరణం లేదు అని అర్థం. ఈ పిల్లవాడు సుందరుడు తండ్రి చేత శిరస్సు పోగొట్టుకొని గజ ఆననుడయ్యాడు. పొట్ట పగిలి తల్లి కరుణ చేత మళ్ళీ పునరుజ్జీవితుడై గానాధిపత్యం పొందాడు. అలా మన ఇంటిలో కూడా ఉండే చిన్నారి బాలబాలికలు వరసిద్ధి వినాయకుడిని పూజించి మృత్యుంజయులై అఖండమైన విద్యను పొందాలి అనే సంప్రదాయంలో ప్రాచీనులు వరసిద్ధి వినాయక స్వామి వ్రతం ఉన్న రోజున ఆ గణపతిని పూజిస్తూ పక్కనే చిన్నారి బాలబాలికలు వారి పుస్తకాలు పెట్టాలి, పుస్తకాల పూజ చెయ్యాలి. మహాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు రాశాడుగా అంటూ పిల్లలకు చెప్పి వారి చేత గుంజీళ్లు తీయిస్తారు. వరసిద్ధి వినాయక స్వామి వ్రతం అంటే అనేక ఖగోళ వైజ్ఞానిక అంశాలతో ఉన్నటువంటి ప్రత్యేకతలతో కూడుకున్న అంశం. ఇది విశేషం. గురుగారు, మరి ఈ వినాయక చవితి రోజున గణపతిని 21 పత్రాలతో ఎందుకు పూజిస్తాము? ఈ 21 పత్రాలకి గణపతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి? 21 అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా జన్మించిన శిశువుకు సంచితము, ఆగామి, ప్రారబ్ధము అనే త్రివిధ కర్మలలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి 7 జన్మల అనుబంధం ఉంటుంది. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ. మనం వెళ్ళిపోతే కూడా ఆ చివరి ప్రయాణానికి సిద్ధం చేసేటటువంటి వాహనానికి 7 కట్టెలే కడతారు. అది 7 కట్ల సవారీ. 7 అడుగులు కలిసి నడిస్తే 2 వ్యక్తులు ఒకరుగా మారతారు. బంధం 7 3 కాలాల అనుబంధం. వెరసి 21 అనే సంఖ్యకు ప్రతీక. 7 3 21. శిశువు జన్మించినది మొదలుగా 10వ రోజు నాడు పురుడు, 11వ రోజున ఒక పేరు నిర్దేశం చేస్తారు. అనంతరం కేశినీశ్వలోమిని ఖజాపోజోపకాశిని బాలారిష్టాలు 10 రోజులు. అది దాటితే 21వ రోజున ఇక ఈ పిల్లవాడికి ఏ ప్రమాదము లేదు. నామం నిర్దేశం చేసిన అనంతరం బారసాల, ఊయల, వీడు 1000 ఏళ్ళు వర్ధిల్లుతాడు. 21 సంఖ్యకు ఇంత ప్రత్యేకం ఉంది. వినాయక చవితి రోజున 21 సంఖ్యలో పత్రములను సమర్పిస్తాం. ఆషాఢ మాసంలో బాగా కురిసిన వర్షాల కారణం చేత శ్రావణ మాసంలో
ఈ ధరిత్రి పార్వతీదేవి సస్యశ్యామలమై అనేక రకముల మొక్కలు ఎదగగా పెరిగి పెద్దనైన మహావృక్షాలు ఫలాలు పుష్పాలతో వికసించగా సస్యశ్యామలమైన ఈ ధరిత్రి ప్రతి ఆకుకు ప్రతి ఫలానికి ప్రతి చెట్టుకు ఉండేటటువంటి ఆరోగ్య విలువలను మనకు బోధిస్తుంది. పిల్లలకి అవి చెప్పాలి. అపామార్గపత్రం సమర్పయామి ఉత్తరేణి ఆకు, బదరీపత్రం సమర్పయామి రేగు ఆకు, భృంగిరాజపత్రం, ఇలా ఈ పత్ర సమర్పణ ఒక్కొక్క పత్రికి ఒక్కొక్క విలువ ఉంది. భాద్రపద మాసంలో ఉత్తరేణి కొమ్మతో దంతధావనం చేసుకుంటే ఉత్తరేణి ఆకులను నమలితే దంతక్షయం కాదు. దేవతలు రాక్షసులపైన యుద్ధానికి వెళ్ళే సమయంలో రాక్షసులు మాయోపాయంతో దేవతలు దారి తప్పిపోయేలాగా చేశారు. ఆ సమయంలో మార్గంలో ఉన్న ఉత్తరేణి దేవతలకు సవ్యమైన మార్గాన్ని చూపింది. అంటే ఈ వృత్తాంతాన్ని ఇలా కథల ద్వారా చెబుతూ వియన్ మండలంలో వచ్చే నక్షత్రాల కదలికలకు అనుకూలంగా ఉండే ఏర్పడిన ఈ గణపతి స్వరూపాన్ని అర్చిస్తూ చెట్లు, అలాగే చిన్న మొక్కలు, తీగలు, వీటి ప్రత్యేకతలను తెలియజేస్తూ వాటితో అర్చన చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. దుత్తూర పత్రం, అపామార్గ పత్రం, భృంగిరాజ పత్రం, ప్రతిదీ కూడా మాచీ పత్రం, మామిడాకుతో ఆరంభం చేసుకుంటే ప్రతి పత్రానికి ఉండే విలువ ఆయుర్వేద విలువలు చెప్పే విధంగా చిన్నారి బాలబాలికలకు వివరిస్తూ వాటితో అర్చన చేయడం ద్వారా పిల్లలకు చాలా ఇష్టమైన దైవం గణపతి. గణపతిని పూజించే విధంగా ఈ పత్రాలు సమర్పణ చేస్తూ 21 అనే సంఖ్యతో అనుబంధంగా ఏర్పాటు చేసిన విధానమే పత్ర పూజ. అన్నట్టు గణపతికి మాత్రమే కాదు, అనంత పద్మనాభ స్వామి వారికి పత్ర పూజ ఉంది, సత్యనారాయణ స్వామి వారికి పత్ర పూజ ఉంది. అలాగే అనేక దేవతలను అర్చించే సమయంలో పత్ర పూజ ప్రత్యేకంగా ఉంది. వినాయకుడికి మాత్రమే ఉన్న విశేష పత్ర పూజ దూర్వ యుగ్మ పూజ, గరికతో 21 సార్లు పూజించడం. అందుకే గణపతిని పూజించడం అంటే ప్రకృతితో గణపతి ఉనికిని మనం గ్రహించడం అని అర్థం. తల్లి ఒడిలో కొడుకు, తల్లి పార్వతి. ఆ పార్వతికి తన కుమారుని మీద ఉండే ప్రేమ ప్రకృతికి పర్యావరణానికి అనుబంధించిన లక్షణాన్ని సూచించే విధంగా చెరువులో నుంచి సేకరించిన ఒండ్రు మట్టితో సిద్ధం చేసిన కుమారుడు వినాయకుడు. వినాయకుడు తల్లి కుమారుడు, ఆమె ఇలా పసుపు ముద్దతో సిద్ధం చేసింది కదా. కనుక అలాంటి ఆ ప్రేమతో వినాయకుడిని 21 సంఖ్యతో పత్రి పూజ చేయడం, ఆ వినాయకుడిని తిరిగి ఆ చెరువులోనే చతుర్దశి నాడు నిమజ్జనం చేయడం. చతుర్దశి మాస శివరాత్రికి సంబంధించింది, పక్ష శివరాత్రి, తండ్రి శివారాధనకు ప్రత్యేకం. కనుక వినాయక పత్ర పూజలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. గురుగారు, ఈ రోజున వినాయకుడికి పాలవెల్లిని కడతారు, అలాగే గొడుగును కూడా అలంకరిస్తారు. ఈ రెండు దేనికి చిహ్నం? పాలవెల్లి వినాయకుడికి మాత్రమే అనుకోకూడదు, వరలక్ష్మి వ్రతంలో కూడా పాలవెల్లి అలంకరిస్తారు. అలాగే అనేక ఇతర వ్రతాల సంబంధంగా కూడా మనం గమనించినప్పుడు ఈ పాలవెల్లిని అలంకరించడం చూడవచ్చు. పాలవెల్లి నక్షత్రానికి, ఆకాశానికి ప్రతీక. వివిధములైన నక్షత్రాలను సూచించే విధంగా పండ్లను ఆ పాలవెల్లికి మనం వేలాడదీస్తూ ఉంటాం. ఈ పాలవెల్లి సూర్యోదయ ఆరంభం నుంచి, సూర్యోదయం కాలం నుంచి సూర్యాస్తమయం వరకు పగటి వేళన మనకు నక్షత్రాలు కనిపించవు, సూర్యాస్తమయం అనంతరమే కనిపిస్తాయి. కానీ వినాయకుడిని ఉదయం సమయంలో మనం ఆరాధన చేస్తున్నాం. ఆ నక్షత్రాలకు ప్రతీకలుగా వివిధములైన పండ్లను, ఆకాశానికి ప్రతీకగా ఈ పాలవెల్లిని, ఆ గణపతిని ఎక్కడ అర్చిస్తామో ఆ అర్చించేటటువంటి క్షేత్రం పైన వ్రేలాడదీయడం చిన్నారి బాలబాలికలకు సూర్యోదయ సమయంలో ఈ రోజున మఖ నక్షత్ర మండలం ఉత్తర దిగ్భాగంలో కనిపిస్తుంది. సప్తర్షి గురుకొయ్యలు సప్తర్షి మండలం మధ్య భాగంలో మెరుస్తుంది. ప్రతీకగా మనం మామిడి ఆకులు, మామిడి ఫలం లేదా రంభాఫలం, అరటిపండు కడదామా అంటూ పిల్లలకి చెబుతూ
ఈ పాలవెల్లి ఆకాశానికి నక్షత్రాలకు ప్రతీక. వినాయకుడు వినాయక మండలం ఇదిగో నైరుతి దిగ్భాగంలో కనిపిస్తుంది కనుక నైరుతి దిక్కుకు గణపతి అధిపతి. ఆకాశాన్ని ఇక్కడ చూపడం ఇది ప్రత్యేకం. పాలవెల్లిలో అంతరార్థం ఆకాశాన్ని పిల్లలకు పరిచయం చెయ్యడం. గురువుగారు, వినాయక చవితి కథ ఎటువంటి సందేశాన్ని అందిస్తుంది? వినాయకుడి కథ మనలో అత్యాశ పనికిరాదు అనే సందేశాన్ని ఇస్తుంది. అలాగే మనం ఏదైనా ఒక మాట అంటే ఆ మాట పైన నిలబడాలి. ఏదైనా ఒక విషయం తెలుసుకుంటే తెలుసుకున్న విషయాన్ని ఆమూలాగ్రం తెలుసుకొని ఆచరించాలి. కథ వింటే తెలుసుకుంటే ఆచరించకపోతే తెలిసిన ప్రయోజనం ఏమవుతున్నది? కనుక తెలుసుకున్న అనంతరం ఆచరించే పాటించే ప్రయత్నం చేయాలి. ఇది బోధిస్తుంది. ధరించిన మణి తనది కాదు, తనది కాని వస్తువును తాను ధరించకూడదు. సత్రాజిత్తు సోదరుడు ధరించాడు, అడవికి వెళ్ళాడు. సింహం చూచింది, అంతం చేసింది. మణిని నోట కరుచుకొని పోతూ ఉండగా జాంబవంతుడు ఆ సింహాన్ని చూచాడు. సింహాన్ని అంతం చేసి ఆ మణిని తీసుకువెళ్ళి తన కూతురుకు ఆడుకోవడం కోసం అందించాడు. తమ్ముడు తీసుకువెళ్ళిన సత్యం తెలియని సత్రాజిత్తు ఈ మణిని పూర్వం కృష్ణుడు అడిగి ఉన్నాడు. రాజ్య సంరక్షణ కోసం సంపద కల ధనికులు చాలా వరకు అధిక భాగం సంపదను రాజ్యాధికారులకు అప్పగించాలి. హై ట్యాక్స్ అన్న పదం ఇక్కడే ఏర్పడింది. కృష్ణుడు అడగగా ఆ సత్రాజిత్తు నిరాకరించాడు. ఇప్పుడు ఆ మణిని కృష్ణుడే అపహరించాడు. ఇది నీలాపనింద, పురాణ కథ. పడిన నింద పోగొట్టుకోవడం కోసం కృష్ణుడు వెళ్ళాడు. సింహం అడుగుజాడలు చూచాడు. జాంబవంతుడితో యుద్ధం చేశాడు. తన నిజరూపం చూపగా జాంబవంతుడు పశ్చాత్తప్తుడై మణిని, తన కూతురు కన్యక మణిని కృష్ణుడికి అందించాడు. కృష్ణుడు ఆ మణిని తెచ్చి సత్రాజిత్తుకు అందించి ఇదిగో అని చెప్పగా అవమాన భారంతో సత్రాజిత్తు మణిని స్వీకరించాడు. కానీ తన కుమార్తె సత్యభామాదేవిని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సత్రాజిత్తును సంహరించి ఆ మణిని తీసుకుని పారిపోతూ ఉండగా బలరామకృష్ణులు వెంటాడడంతో సత్రాజిత్తు శత్రువు ఈ పని చేయగా ఆ మణిని అతడు అక్రూరుని వద్ద విసిరి అలా భద్రపరచు అని చెప్పి పరిగెత్తిపోయాడు. శతధన్వుడు అక్రూరుడు ఆ మణిని చేతబుచ్చుకున్నాడు. కానీ కృష్ణుడికి ఆగ్రహం వస్తుంది అనే భయం తరువాత కలగడంతో కాశీ నగరానికి వెళ్ళాడు. అక్కడ ఆ మణి ద్వారా లభించే బంగారంతో అన్నదానం చేయడం మొదలెట్టాడు. శత్రువును మనం ఉపేక్షించరాదు అనే సందేశం కూడా ఈ వ్రత కథలో ఉంది. విశేషంగా ఈ కథ వింటూ అక్షింతలు చేతబుచ్చుకొని శిరస్సు పైన వేసుకోవాలి. సింహ ప్రసేనమవధి సింహో జాంబవతా హతః సుకుమార కమారోది తవక్ష్యేష్యమంతకః. ఈ ఒక్క శ్లోకంలోనే శ్యమంతకోపాఖ్యానం మొత్తం కథ ఉంది. ప్రసేనుడు అనే పేరు గల సత్రాజిత్తు తమ్ముడు మెడలో శమంతక మణిహారాన్ని ధరించి వెళ్ళడంతో ప్రారంభమై జాంబవతిని కృష్ణుడి వివాహం చేసుకునే వరకు. కనుక కథ వినే ఓపిక లేకపోయినా, సమయం లేకపోయినా, చెప్పేవారు లేకపోయినా ఈ శ్లోకం విని అక్షంతల శిరస్సును వేసుకున్నా చాలు, నీలాపనిందలు రావు. ఇది ఈ శ్లోక మాహాత్మ్యం. విశ్వాసం, ఖగోళ మండలం పైన విజ్ఞానిక దృష్టి, వాస్తవ విషయాలు తెలుసుకోవడం, అన్నమాట ప్రకారం జీవించడం అనేవి ఈ శమంతకోపాఖ్యానంలో మనం తెలుసుకోవాలి. ఇది విశేషం. గురుగారు, వినాయక చవితి రోజున గణపతిని ప్రత్యేకంగా దూర్వాయుగ్మం సమర్పయామి అంటూ పూజిస్తాం కదా, ఈ పూజ యొక్క ప్రత్యేకత ఏమిటి? దూర్వ అంటే గరిక.
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఏమిటి దూర్వా? ఎందుకు? గరికపోచ సూర్యకాంతిలో నుంచి వెలువడేటటువంటి అతి నీలలోహిత కిరణాలలో ఉండే వ్యతిరేక లక్షణాన్ని, అనారోగ్యకర లక్షణాన్ని తొలగించే శక్తి గరికకు ఉంది. దశవిధ దర్భలలో దూర్వ ఒకటి గరిక. దీనికే శతాంకుర అన్న పేరు కూడా శాస్త్రం వివరించింది. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వ దుస్వప్న నాశని. ఇది వేదమంత్రం. చెడ్డ కళలను మనకు రాకుండా చేస్తుంది. ఒకవేళ వస్తే ఆ భయాందోళనలు తొలగిస్తుంది. ఇంటిలో పూలకుండీలో గరికని పెంచుకోవాలి. ఈనాటి కాలంలో చాలామంది వ్యాధులు రాకుండా లేదా వ్యాధులు వచ్చినప్పుడు వాటి బాధల నుంచి ఉపశమనం పొందడం కోసం గ్రాస్ లేదా వీట్ జ్యూస్ అన్న పేరిట ఆ గడ్డి రసాన్ని స్వీకరిస్తున్నారు. గడ్డి రసం అంటే కాస్త నవ్వులాటగా ఉంటుంది, కానీ వీట్ జ్యూస్ అంటే గోధుమ గరికతో సాధించుకున్న రసం. ఈ పదం బాగుంది అంటూ స్వీకరిస్తారు. గరిక పచ్చడి అజీర్ణ వ్యాధం తొలగిస్తుంది. పూర్వం అవలాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి ఆవలింతలో నుంచి బయటికి వచ్చాట. అలా కూడా వస్తారా? పురాణ కథలు ఇలాగూ ఉంటాయి. ఆ రాక్షసుడు ఆవలాసురుడు. అందుకే ఆవలింత వచ్చిన వాళ్ళు ఆవలించే సమయంలో నోటికి చేయడ్డు పెట్టుకోవాలి అంటూ ఉంటారు. బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది ఇతరులకు, అలా రాకుండా చేయడ్డం పెట్టుకుని ఆవలించాలి. వస్త్రం పెట్టుకోవాలి అడ్డుగా. ఈ అవలాసురుడు దేవతలని అంతం చేయడంతో వాళ్ళంతా గణపతి వద్దకు వచ్చారు. గణాధిపతి కాబట్టి ఆ గణపతి అవలాసుడితో యుద్ధం చేశాడు. అవలీలగా ఆ అవలాసురుడిని మింగివేశాడు. నమలకండా మింగకూడదు, నమలకండా మింగేశాడు. అజీర్ణ వ్యాధి. ఏం చేస్తే ఈ అవలాసుడు జీర్ణమవుతాడా అని ఆలోచించిన గణపతి దేవతలకు, మీరంతా నా మీద గడ్డి వేయండి, గరికతో నన్ను ముంచేయండి అన్నాడు. దానితో దేవతలంతా అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి, మూషకవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, కుమారగురవే నమః దూర్వాయుగ్మం సమర్పయామి, ఇలా 21 సార్లు ఆ గణపతి మీదంతా కూడా వినాయకాయ నమః, ద్వైమాతురాయ నమః, త్రిముఖాయ నమః, ఇలా ఆ స్వామివారి మీద దూర్వ గరికతో కప్పివేయడంతో అవలాసురుడు అవలీలగా జీర్ణమయ్యాడు. గణేశ పురాణంలో ఈ కథ అద్భుతంగా మనకు వివరింపబడి ఉంటుంది. దూర్వా పాపములను తొలగించేటటువంటి శక్తి కలది. వైజ్ఞానికంగా సూర్యకాంతి ద్వారా వచ్చేటటువంటి అతి నీలలోహిత కిరణాలతో ఏర్పడే చర్మ వ్యాధులను తొలగిస్తుంది. కనుక ఈ రోజున దూర్వ గరిక మనమే తెంపాలి, మన చేతులతో సేకరించాలి, గణపతికి మనమే అర్పించాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేటటువంటి సందేశం ఈ వ్రతంలో ఉంది. అందులో గరిక మరింత ప్రధానమైనది. అంత గరికపోచ అలా వేస్తే మైళ్ళకి మైళ్ళు అలా వ్యాపిస్తూనే ఉంటుంది. గరిక గడ్డి పాదధూళి సోకకపోతే సంతానం, కుటుంబం, వంశాభివృద్ధి ఇలాగే పెరగాలి. తామర తంపరగా శతాంకుర. అందుకే గణపతికి దూర్వా యుగ్మం సమర్పించాలి. గురువుగారు, గణపతి ఆకృతిని సృష్టికి సంకేతంగా భావిస్తారు. ఈ గణపతి ఆకృతికి సృష్టికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏమిటి? గణపతి ప్రకృతికి, పర్యావరణానికి ప్రతీక. ఈ సృష్టి భూమి, ఆకాశం ఈ రెండింటి మధ్య ఉన్న అంశాలతో ముడిపడి ఉన్నది. పృథివీ, భూమి, అపహ నీరు, తేజస్సు ఆకాశము, వాయువు గాలి, ఈ 5టితో నిండి ఉన్నది. తేజస్సు అంటే వెలుతురు. గణపతి కూర్చునే వేదిక పృథివీ, ఆయన ఉదరం భూమి సంబంధించిన ప్రతీకగా. అంత పెద్ద కుండ వలె ఆయన భూమి వలె ఉదరం. పైకి పోతున్న కొద్దీ త్రిభుజాకారంలో ముఖం, చంద్రబింబం వలె శిరస్సు భాగం. ఈ గణపతి చంద్రుని శిరస్సును అలంకరించుకుండే రూపంగా కూడా మనకు పురాణం వర్ణిస్తుంది కదా. ఈ ప్రపంచం ఇలా 5టితో ముడిపడి ఉన్న అంశాన్ని గణపతి రూపం వివరిస్తుంది. గణపతి చేతిలో సృష్టికి ప్రతీకాత్మకంగా వరికంకి, జొన్నకంకి, వీటిని కూడా మనకు గణేశ పురాణం
వివిధ గణపతి రూపాలలో అలంకరింపజేస్తుంది. ఆయన చేతిలో మనకు కనిపించేవి ప్రధానంగా 2. ఒకటి పాశము, రెండవది అంకుశము. పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఇది ఆ స్వామి స్వరూపం. పాశము, అంకుశము. లోకం మీద మనకుండే ప్రేమ పాశం, ప్రేమ పాశాలు అంటారు కదా. నా పిల్లలు, నా సంసారం, నా పుస్తకాలు, నా కాగితాలు, నా కలం, నా అన్న మమకారం, ఇది పాశం. నియంత్రణగా ఉంచేది అంకుశం. మనలో అహంకారం పెరగకుండా అంకుశంతో మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఆ అంకుశం గణపతి. గణపతికి సమర్పించేటటువంటి పదార్థాలు కూడా ఉప్పు కారం లేనటువంటివి. ప్రకృతికి పర్యావరణానికి దగ్గరగా ఉండేటటువంటి ఆకులతో పత్రపూజ, గరికతో దుర్వాయుగ్మ పూజ, ఉప్పు కారం నూనె నెయ్యి లేనటువంటి పదార్థమైనటువంటి చప్పిడి ఉడుములు, ఉండ్రాళ్ళు, 21 సంఖ్య, 21 సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్. ఈ మోదకములు నేతితో వండాలి, నూనెతో కాదు. 21. ఇలా ప్రకృతికి పర్యావరణానికి దగ్గరగా ఉండే విధంగా ఆ స్వామిని పూజించడంలో అనేక వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయి. గణపతిని కూర్చోబెట్టడం మన బుద్ధిని కూడా స్థిరంగా ఒకచోట కూర్చోబెట్టడం, మన ఆలోచనలలో స్పష్టత, గణపతిని పూజించడం కూడా స్పష్టంగా. ఇది ఇందులో ఉండే అంతరార్థం. గురుగారు, వినాయక చవితి నేపథ్యంగా మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.